ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు మకర రాశి వారు. ఈ రాశివారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం, ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 5వ ఇంట గురువు సంచారం, అలాగే లగ్నాధిపతి శని 2వ ఇంట ఉండడం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే మంచి స్థిరాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశివారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాలలో ఈ రాశివారు కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలలో శ్రీ క్షేమంకర్యై నమః అని ఏ ప్రయాణం చేసినా ఈ నామాన్ని కనుక స్మరణ చేస్తే మార్గే క్షేమంకరీ తథా అని అమ్మవారు మార్గమధ్యంలో ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి నేను రక్షణ ఇస్తాను అని వాగ్దానం చేసింది కాబట్టి ఈ క్షేమంకరీ నామాన్ని చేసుకుని ప్రయాణం చేయడం మంచిది కనిపిస్తుంది. అలాగే స్వల్పంగా కొంచెం దొంగల వల్ల కొంత నష్టం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకుడికి శని బలం బాగా ఉండడం వల్ల తిరుగు ఉండదు. మంచి మాటని వారు అథారిటీని, కమాండింగ్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అలాగే పార్టీలోనూ, ప్రజలలోనూ, అందరిలోనూ కూడా చక్కటి అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందిని దూరం పెట్టిన వాళ్ళని ప్రయత్నపూర్వకంగా మనం దూరం పెట్టకపోయినా దూరం పెట్టబడ్డామనే భావనతో వాళ్ళు మనల్ని దెబ్బతీయాలి అని సన్నిహితులు ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తతో వాళ్ళు శ్రద్ధ వహించినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరాన్ని మరింత యోగదాయకం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలు వాటిల్లో కూడా మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు దోష నివృత్తి కోసం ఈ సంవత్సరంలో జ్యోతిర్లింగ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటిది. అలాగే రుద్రయాగాదులు కూడా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తరువాత ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి వారు. వీరు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం ఎక్కువగా ఉంది. ప్రజా మనన పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగకారకుడు వృషభంలో శని జన్మంలో ఉండడం వల్ల గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగానూ అన్ని దగ్గర కూడా మంచి సౌఖ్యం లభిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా మొదటి 6 నెలలు చక్కగా ఉంటుంది. ద్వితీయార్థం 2వ 6 నెలల్లో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా వాళ్ళు లోపల ఆ బాధన పడినా ఎవరికి కూడా వ్యక్తపరిచేటటువంటి పరిస్థితులు లేవు. అలాగే అధికార వర్గం, బంధువర్గం రీత్యా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి ఈ కుంభరాశి వారికి ఆగస్టు కాలంలో కొంత గడ్డు కాలం సూచిస్తోంది. వారు చేయనటువంటి తప్పులకి కానీ ఇంకో దానికి కానీ శత్రువుల చేత కొన్ని ఇబ్బందులకి వారు గురై తద్వారా కొంత అపఖ్యాతిని పొందేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి కనిపిస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.